కన్నీటిని తుడిచేందుకే భూభారతిని తీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ములుగు జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. భూభారతి పోర్టల్ను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. గత ప్రభుత్వం చేపట్టిన ధరణికి ప్రస్తుతం తాము అమలు చేస్తున్న భూభారతికి అసలు పోలికే లేదన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని పొంగులేటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడైనా ఇంత మంచి సదస్సులు నిర్వహించారా అని ప్రశ్నించారు. భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తుడవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో, స్పీకర్ గారి మీద గాని నా మీద గాని ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాలే. 2 పర్యాయాలు చెంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చినా వారు ఏం తప్పు చేశారో, ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని, మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం. మీరు 2020 చట్టం చేశారు. చట్టము చేసిన తర్వాత చట్టాలలో లొసుకులు, మీ స్వార్థము, మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను. 2020 చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా, ఏ ఊళ్ళోనైనా, ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా? ఏ